28. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షములను ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పమనెను. అహరోను అలాగూ చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షములను ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నక్షి పని కలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నక్షి పని కలది. యెహోవా కనుమరిచే మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తర్వాత వారు కోడెను దాని నైవేద్యం అనగా తైలంతో కలిపిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్ష గుడారం ఎదుట లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజం పోగు చేసుకొనవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులకు తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలును ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై ఉందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలులో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతి వానికిని అనగా ఇశ్రాయేలులో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. ఏలైనగా మనుషులతోనూ పశువులతోనూ ఇశ్రాయేలుతోనూ తొలిచూలు అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయినను ప్రతి దానిని నేను సంహరించిన వాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేలులో తొలిచూలి అయినను ప్రతి వానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను. మరియు ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలు నిమిత్తము సేవ చేయుటకు ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలులో లేవీయులను అహరోనునకు అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలులకు సంభవించకపోవును అని చెప్పాను. అప్పుడు మోషే అహరోనులను ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలు వారిని అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరచుకొని తమ బట్టలు ఉతుకుకొని తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుట అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకు ఉండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెనని పని చేయవలెను కానీ పని చేయవలెను. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను.